తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అటామిక్ హ్యాబిట్స్, జేమ్స్ క్లియర్. చాప్టర్ 20, మంచి హ్యాబిట్స్ సృష్టించే ఇబ్బంది. ద డౌన్ సైడ్ ఆఫ్ క్రియేటింగ్ గుడ్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ పర్ఫెక్షన్ కు పునాదిని వేస్తాయి. చెస్లో పావుల యొక్క ప్రాథమిక కదలికలు పూర్తయ్యాక మాత్రమే ప్లేయర్ ఆట యొక్క తదుపరి స్థాయిపై దృష్టి పెట్టగలుగుతాడు. మెదడులో జ్ఞాపకం ఉన్న ప్రతి సమాచారం మరింత మానసిక స్థలాన్ని విస్తృతం చేసి కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. ఏ ప్రయత్నానికైనా ఇది నిజం. సులువైన పనులను మీరు ఆలోచించకుండానే చేయగలిగినప్పుడు కొత్త పనులకు ఎక్కువ శ్రద్ధ చూపగలుగుతారు. ఎక్సలెన్స్ యొక్క సాధనకు హ్యాబిట్స్ అనేవి వెన్నెముక లాంటివి. ఏదేమైనా హ్యాబిట్స్ యొక్క ప్రయోజనాలు కొంత విలువతో ఉంటాయి. ప్రతి రిపిటేషన్ స్పీడ్ని, స్కిల్ని మరియు ఫ్లూయెన్సీని అభివృద్ధి చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక హ్యాబిట్ ఆటోమేటిక్గా మారుతుందో మీరు గతానుభవాల పట్ల సున్నితంగా మారతారు. అప్పుడు మీరు అర్థం లేని రిపిటేషన్స్ని చేస్తూ ఉంటారు. తప్పులు చేయడం సులభం అవుతుంది. ఇది సరిపోతుంది అని మీరు ఎప్పుడు అనుకున్నారో అప్పుడే మరింత గొప్పగా చేయడం గురించి ఆలోచించడం మానేస్తారు. హ్యాబిట్స్ యొక్క గొప్ప విషయం ఏంటంటే మనం ఆలోచించకుండా పనులు చేయగలగటం. హ్యాబిట్స్ యొక్క ఇబ్బంది ఏంటంటే మీరు పనులను ఒక నిర్దిష్ట మార్గంలో చేయడం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న లోపాలకు శ్రద్ధ చూపడం ఆపండి. మీరు అనుభవాన్ని పొందుతున్నందువల్ల మీరు మరింత నైపుణ్యంగా పనిచేస్తున్నారని అనుకోండి. వాస్తవానికి మీరు చేయాల్సింది కేవలం మీ ప్రస్తుత హ్యాబిట్స్ ను బలోపేతం చేయడం, అంతేకాని వాటిని మెరుగుపరచడం కాదు. నిజానికి ఏదైనా పనిలో నైపుణ్యం సాధించిన తర్వాత సాధారణంగా కాలక్రమేణా మీ పనితీరులో స్వల్ప క్షీణత ఉంటుందని పరిశోధనలో తేలింది. సాధారణంగా పనితీరులో ఈ చిన్న లోపం ఆందోళనకు కారణం కాదు. మీరు ఎంత బాగా బ్రష్ చేయాలో, లేదా మీ షూలేస్ ఎలా కట్టుకోవాలో, లేదా మీ ఉదయం తీసుకునే కాఫీ, ఇలాంటి స్వల్ప విషయాల్లో నిరంతరం మెరుగుపరచడానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఏదీ అవసరం లేదు. హ్యాబిట్స్ వల్ల ఆ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. మీరు అల్పమైన విషయాలపై తక్కువ శక్తి వినియోగిస్తే మీరు నిజంగా ముఖ్యమైన వాటి కోసం మరింత శక్తిని ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు, పనితీరు యొక్క ఉన్నత స్థాయిలు సాధించాలనుకున్నప్పుడు మీకు మరింత సూక్ష్మమైన విధానం అవసరం. మీరు ఒకే సామర్థ్యాన్ని గుడ్డిగా రిపీట్ చేస్తూ అసాధారణ ఫలితాలను సాధించలేరు. హ్యాబిట్స్ అవసరమే, కానీ పెర్ఫెక్షన్ సంపాదించడానికి మాత్రం కాదు. మీకు కావలసింది అటామిక్ హ్యాబిట్స్ తో పాటు కంటిన్యూస్ ప్రాక్టీస్ కూడా. హ్యాబిట్స్ ప్లస్ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్షన్. గొప్పగా మారడానికి కొన్ని స్కిల్స్ ఆటోమేటిక్ గా ఉండాలి. బాస్కెట్బాల్ ప్లేయర్ ఎలాంటి ఆలోచన లేకుండా డ్రిబుల్ చేయగలిగి ఉండాలి. అప్పుడే వాళ్ళు లేఅప్స్ విషయంలో గొప్పగా ఆడగలుగుతారు. సర్జన్స్ కుట్లు వేయటాన్ని ఎంతగా అలవాటు చేసుకోవాలంటే వాళ్ళు కళ్ళు మూసుకున్నా కూడా వాళ్ళ చేతులు ఆ పని చేసుకుపోవాలి. తద్వారా వాళ్ళు సర్జరీ టైంలో అవసరమైన అనేక విషయాలను గమనించగలిగే అవకాశం ఉంటుంది. ఒక హ్యాబిట్ లో పర్ఫెక్షన్ సంపాదించేశాక మన పనిలో అవసరమైన మరో విషయంపై దృష్టి నిలిపే అలవాటు చేసుకోవాలి. పర్ఫెక్షన్ అనేది విజయంలో మీ దృష్టిని ఒక చిన్న మూలకానికి తగ్గించే ప్రక్రియ. మీరు స్కిల్ని అంతర్గీకరించే వరకు దాన్ని రిపీట్ చేసి ఆపై ఈ సరిహద్దును తదుపరి సరిహద్దుకు చేరుకోవడానికి పునాదిగా ఒక కొత్త హ్యాబిట్ ను చేర్చండి. పాత పనులు రెండోసారి సులభం అవుతాయి. మొత్తం మీద ఇదంత సులభం కాదు, ఎందుకంటే ఇప్పుడు మీ తదుపరి విషయం మీద మీ శక్తిని కేంద్రీకరిస్తారు. ప్రతి హ్యాబిట్ మనం చేసే పని యొక్క తదుపరి స్థాయిని విడుదల చేస్తుంది. ఇది ఎండ్లెస్ సైకిల్. హ్యాబిట్స్ శక్తివంతమైనప్పటికీ మీకు కావలసింది మీ పనితీరుని గురించి సంపూర్ణ జ్ఞానంతో ఉండటం. అందువల్ల మీరు ఎప్పుడు ఆ పనిని చేయాల్సి వచ్చినా మరింత మెరుగ్గాను, సులభంగాను, నాణ్యతతోనూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక పనిని మీరు అత్యంత నైపుణ్యంగాను, పర్ఫెక్షన్తోనూ చేయగలుగుతున్నప్పుడు మీరు సంతృప్తితో ఉంటారు. మీరు సంతృప్తిలో నుంచి అహంకారంలోకి ప్రయాణం చేసే ప్రమాదం ఉంది. అందుకు పరిష్కారంగా రిఫ్లెక్షన్ మరియు రివ్యూ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి. హౌ టు రివ్యూ యువర్ హ్యాబిట్స్ అండ్ మేక్ అడ్జస్ట్మెంట్స్. మీ హ్యాబిట్స్ ను ఎలా సమీక్షించాలి మరియు సర్దుబాట్లు ఎలా చేసుకోవాలి? 1986లో లాస్ ఏంజల్స్ లేకర్స్ అత్యంత ప్రతిభావంతమైన బాస్కెట్బాల్ టీం కలిగి ఉంది. ఈ టీం 1985-86 NBA సీజన్ ఆశ్చర్యపరిచే 29-5తో రికార్డ్ ప్రారంభించింది. బాస్కెట్బాల్ చరిత్రలో మేము ఉత్తమ టీం అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అని హెడ్ కోచ్ ప్యాట్ రిలే పేర్కొన్నాడు. ఆశ్చర్యకరంగా 1986 సీజన్ ఎండింగ్ లో వెస్టర్న్ కాన్ఫరెన్స్ ఫైనల్స్ లో టీం ఓటమిని చవిచూసింది. బాస్కెట్బాల్ చరిత్రలో ఉత్తమమైన టీం NBA ఛాంపియన్షిప్ కోసం కూడా ఆడలేకపోయింది. ఆ దెబ్బకు కోచ్ రిలే తన ప్లేయర్స్ ఎంత గొప్పగా ఆడతారో, అతని టీం ఎంత ప్రామిసింగ్ గా ఉంటుందో అనే విషయం మీద విసిగిపోయాడు. అప్పటి వరకు వెలుగుతున్న కీర్తి క్రమంగా కొడగట్టడం భరించలేకపోయాడు. అతని వారి సామర్థ్యంతో రేయింబగళ్లు ఆడాలని కోరుకున్నాడు. 1986 వేసవిలో అతను ఖచ్చితంగా అందుకు తగ్గ ఒక ప్రణాళికను రూపొందించాడు.
అతను రూపొందించిన ప్రణాళిక కెరీర్ బెస్ట్ ఎఫర్ట్ ప్రోగ్రామ్ లేదా సిబిఈ అని పిలుస్తారు. రిలే ఇలా చెప్పాడు, ప్లేయర్స్ టీంలో చేరినప్పుడే హై స్కూల్ స్థాయి నుండి వారి బాస్కెట్బాల్ స్టాటిస్టిక్స్ మేము ట్రాక్ చేస్తాం. నేను దీన్ని ప్లేయర్ సంఖ్యగా గుర్తిస్తాను. మేము ఒక ప్లేయర్ యొక్క ఖచ్చితమైన ఆట ప్రమాణం గమనించి అతని టీం కోసం ఎలాంటి ఆటను కొనసాగించగలడో నిర్ణయించడం జరుగుతుంది. అందువల్ల ప్లేయర్ టీంలో తన యావరేజ్ ను కొనసాగిస్తాడు మరియు మెరుగుపరుచుకుంటాడు. ప్లేయర్ యొక్క ప్రాథమిక స్థాయిని నిర్ణయించాక మరో కీలక దశను జోడించారు. అతను ప్రతి ప్లేయర్ ని వారి ఆట తీరుని మెరుగుపరచమని కోరాడు. ఆ సీజన్ టైంలో కనీసం 1% మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నించమని చెప్పాడు. వారు విజయం సాధిస్తే అది సిబిఈ లేదా కెరీర్ బెస్ట్ ఎఫర్ట్ ఉంటుంది. అధ్యాయం 1లో చర్చించిన బ్రిటిష్ సైక్లింగ్ టీం మాదిరిగానే లేకర్స్ గరిష్ట పనితీరును ప్రతిరోజు కొంచెం కొంచెం మెరుగ్గా ఉండటం కోరుకున్నాడు. సిబిఈ అనేది కేవలం పాయింట్ల గురించి లేదా గణాంకాల మాత్రమే కాదని రిలే ఎత్తిచూపాడు. ఉత్తమమైన నైపుణ్యాన్ని ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు శారీరకంగా ఇవ్వడం ప్లేయర్స్ ప్రత్యర్థిని పరిగెత్తడానికి అనుమతించేందుకు క్రెడిట్ పొందారు. అతను ఒక ఫౌల్ పాయింట్ పొందుతాడని మీకు తెలిసినప్పుడు నిలకడలేని బంతి కోసం పరుగులు తీస్తూ మీరు వాటిని పొందే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడం, లేదా అతను కాపలాగా ఉన్న ప్లేయర్ కి అవసరమైనప్పుడు టీం సభ్యుడికి సహాయం చేయడం. ఉదాహరణగా మ్యాజిక్ జాన్సన్ లేకర్స్ యొక్క గొప్ప ప్లేయర్ గా ఐడెంటిటీ పొందినవాడు. ఆ సమయంలో ఒక ఆటలో 11 పాయింట్స్, 8 రీబౌండ్స్, 12 అసిస్ట్స్, 2 స్టీల్స్ మరియు 5 టర్నోవర్స్ ఉన్నాయి. లూజ్ బాల్ అందించిన కారణంగా కూడా కొంత క్రెడిట్ పొందాడు. చివరిగా అతను స్ట్రాటజిక్ గేమ్ లో మొత్తం 33 నిమిషాలు ఆడాడు. పాజిటివ్ నెంబర్ 34 వరకు జత చేస్తాయి. అప్పుడు మనం 29ను పొందడానికి 5 టర్నోవర్లను తీసేయండి. చివరగా మనం 29ను 33 ద్వారా విభజిస్తాం. అంటే 29/33 0.879. ఇక్కడ మ్యాజిక్ జాన్సన్ యొక్క సిబిఈ నెంబర్ 879 అవుతుంది. ఈ సంఖ్య ప్రతి ప్లేయర్ ఆటలన్నిటికీ లెక్క కట్టబడి ప్లేయర్ యావరేజ్ సిబిఈ సీజన్లో 1% మెరుగుపరచమని కోరిన సంఖ్య. రిలే ప్రతి ప్లేయర్ ప్రస్తుత సిబిఈ వారి గత ప్రదర్శనతో పోల్చి చూడటమే కాకుండా లీగ్లోని ఇతర ఆటగాళ్ల సిబిఈతో పోల్చి చూసుకున్నాడు. రిలే చెప్పినట్టుగా ఒపోనెంట్స్ గా ఆడే సభ్యుల్లో ఒకే మోస్తరు ఆట ఆడే క్రీడాకారుడికి ఇచ్చిన ర్యాంకునే మా టీంలోని సభ్యులందరికీ కూడా ఇచ్చాం. ప్లేయర్ జాకీ మెక్మలన్ ఇలా పేర్కొన్నాడు, రిలే అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రతి వారం బ్లాక్ బోర్డ్ పైన పెద్ద అక్షరాలతో తన టీంకు సంబంధించిన ప్లేయర్ సామర్థ్యం ప్రత్యర్థి టీంలోని ప్లేయర్స్ తో పోల్చి చూస్తాడు. బాగా నమ్మకంగా ఆడగలరనే ప్లేయర్స్ సాధారణంగా 600లో స్కోరును రేట్ చేశారు. అయితే పర్ఫెక్షన్ కలిగిన ప్లేయర్స్ కనీసం 800 పరుగులు చేశారు. తన కెరీర్లో 138 ట్రిపుల్స్ డబుల్స్ సమర్పించిన మ్యాజిక్ జాన్సన్ 1000కు పైగా సాధించాడు. లేకర్స్ కూడా సిబిఈ హిస్టారికల్ డేటా మ్యాచ్ చేసి సరిచూసుకుంటూ ప్రతి సంవత్సరం ప్రోగ్రెస్ ని చూపించారు. రిలే మాట్లాడుతూ, మే నవంబర్ 1986 నుండి నవంబర్ 1985 వరకు ప్రతి నెలను పక్కపక్కనే రాసి ప్లేయర్స్ కు చూపించాం. దానివల్ల ఆ ప్లేయర్ తన ఆట గతంతో పోల్చుకున్నప్పుడు తన ఆటతీరు మెరుగుపరుచుకున్నాడా, అధ్వానంగా చేస్తున్నాడా అన్నది తెలుసుకున్నాడు. అక్టోబర్ 1986లో లేకర్స్ సిబిఈని ప్రారంభించారు. 8 నెలల తర్వాత వారు NBA ఛాంపియన్లు అయ్యారు. ఆ తర్వాత సంవత్సరం ప్యాట్ రిలే టీంకు నాయకత్వం వహించాడు. 20 సంవత్సరాల్లో NBA ఛాంపియన్షిప్లను తిరిగి గెలుచుకున్న మొదటి టీంగా లేకర్స్ అవతరించడంతో ఘనమైన పాత్ర వహించాడు. తర్వాత కాలంలో అతను ఇలా అన్నాడు, నైపుణ్యాన్ని నిలబెట్టుకోవడం అనేది ఏ సంస్థకైనా చాలా ముఖ్యమైన విషయం. మార్గం విజయవంతం కావడం అంటే పనులను సరిగ్గా ఎలా చేయాలో నేర్చుకోవడం, ఆపై వాటిని కూడా ప్రతిసారి అదే మార్గంలో చేయటం. సిబిఈ ప్రోగ్రాం రివ్యూ ద్వారా శక్తిని ప్రతిబింబింప చేసుకోవడానికి చక్కటి ఉదాహరణ. లేకర్స్ అప్పటికే ప్రతిభావంతులు. సిబిఈ వారికి తమ శక్తిని గురించి రివ్యూ చేసుకుని వారి హ్యాబిట్స్ మెరుగుపడేలా సహాయం చేసింది. రిఫ్లెక్షన్ మరియు రివ్యూ అందరి హ్యాబిట్స్ యొక్క దీర్ఘకాలిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎందుకంటే ఇది మీ తప్పుల గురించి మీరు తెలుసుకునేందుకు మీకు సహాయపడుతుంది. ఇది లేకుండా మనం ఏం చెప్పుకున్నప్పటికీ అది మనకు వంచన మాత్రమే అవుతుంది. మన సామర్థ్యం నిన్నటి కంటే మెరుగుపడింది లేక దిగజారుతుంది తెలుసుకునేందుకు ఇది ఏకైక మార్గం. అన్ని రంగాల్లోనూ అగ్రశ్రేణి ప్రదర్శకులు వివిధ రకాలైన రిఫ్లెక్షన్ రివ్యూలు చేసుకుంటారు. ఈ ప్రక్రియలో మనం సంక్లిష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. కెన్యా దేశపు రన్నర్ యూలిడ్ కిపోగే అన్ని కాలాల్లోనూ గొప్ప మ్యారథానర్స్ లో ఒకడు. అతను ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. అతను ఇప్పటికీ ప్రతి అభ్యాసానికి సంబంధించిన గమనికలను తీసుకుంటాడు. అతను ప్రతిరోజు తన శిక్షను సమీక్షించుకుంటాడు. తను మెరుగుపరుచుకోవాల్సిన విషయాల కోసం శోధిస్తాడు. అదేవిధంగా గోల్డ్ మెడల్ పొందిన స్విమ్మర్ కేటీ లెడికి 1 నుండి 10 స్కేల్లో ఆమె ఆరోగ్యాన్ని సమీక్షించుకుంటుంది. ఆమె తన పోషకాహారంపై దృష్టి పెడుతుంది. ఆమె తన నిద్రను గమనిస్తుంది, బాగా పడుకుంటుంది. ఆమె ఇతరులను సాధించిన సమయాలను కూడా నోట్ చేస్తుంది.
ప్రతి వారం చివరిలో ఆమె కోచ్ ఆమె తయారు చేసుకున్న నోట్స్లను చూసి తన ఆలోచనలను జతచేస్తుంది. ఇది కేవలం అథ్లెట్స్ మాత్రమే కాదు. కమెడియన్ క్రిస్ రాక్ కొత్త విషయాలతో సిద్ధమవుతున్నప్పుడు అతను డజన్ల కొద్దీ చిన్న నైట్ క్లబ్స్ లో కనిపిస్తాడు. వందలాది జోకులను పరీక్షించుకుంటాడు. అతను వేదికపై నోట్బుక్ తీసి ఏ జోక్స్ బాగా పేలయ్యో నోట్ చేసుకుంటాడు. మార్పులు చేయాల్సినవి కూడా నోట్ చేసుకుంటాడు. కొత్త ప్రదర్శన కోసం ఇటువంటివి అతనికి వెన్నెముకలా సాయపడతాయి. డెసిషన్ జర్నల్ను ఉంచే అధికారులు మరియు ఇన్వెస్టర్ల గురించి నాకు తెలుసు. వారు ప్రతి వారం తీసుకునే ప్రధాన నిర్ణయాలను వారు ఎందుకు రికార్డ్ చేస్తారు, వాటిని తయారు చేసి వాటి ఫలితం ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఇది వారి రివ్యూ. ప్రతి నెల లేదా సంవత్సరం చివరిలో అవి ఎక్కడ సరైనవో ఎక్కడ తప్పు జరిగిందో చూడటానికి ఆ రివ్యూలు ఉపయోగపడతాయి. అభివృద్ధి అనేది హ్యాబిట్స్ నేర్చుకోవడం గురించి మాత్రమే కాదు, వాటిని సరైన దిశలో ఉంచడానికి కూడా. రిఫ్లెక్షన్ రివ్యూ మీరు సరైన విషయాలపై సమయం కేటాయిస్తున్నది లేనిది నిర్ధారిస్తుంది. అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవడానికి మార్గం చూపిస్తుంది. ప్యాట్ రిలే తన ప్లేయర్స్ నైపుణ్యాలను రాత్రిపూట సర్దుబాటు చేయడం వంటిదన్నమాట. హ్యాబిట్ పనికిరానిదిగా మారితే దాన్ని కొనసాగించడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. వ్యక్తిగతంగా నేను రిఫ్లెక్షన్ మరియు రివ్యూ యొక్క ప్రాథమిక రీతులను ఉపయోగిస్తాను. ప్రతి డిసెంబర్లో నేను యాన్యువల్ రివ్యూని నిర్వహిస్తాను. నా పనిని గత సంవత్సరపు పనితో పోల్చి చూసుకుంటాను. నేను ప్రచురించిన ఆర్టికల్స్, నేను ఎన్ని ఎక్సర్సైజ్లు చేశాను, ఎన్ని కొత్త ప్రదేశాలు నేను సందర్శించాను, ఇంకా ఇలాంటివే. నేను నా ప్రోగ్రెస్ ని చూసుకుని మళ్లీ పనిలో ప్రవేశిస్తాను. నేను ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటాను. 1. ఈ సంవత్సరం ఏది బాగా జరిగింది? 2. ఈ సంవత్సరం ఏది బాగా జరగలేదు? 3. నేనేం నేర్చుకున్నాను? 6 నెలల తర్వాత వేసవకాలం గడిచినప్పుడు నేను సమగ్ర నివేదిక చూసుకుంటాను. అందరిలాగే నేను కూడా చాలా తప్పులు చేస్తాను. నా సమగ్ర నివేదిక నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకోవడంలో నాకు సహాయపడుతుంది మరియు తిరిగి నా పనిలో పడిపోవటానికి నన్ను ప్రేరేపిస్తుంది. నా ప్రధాన విలువలను పునఃసమీక్షించడానికి, నిర్ణయాలు తీసుకునే దిశవైపు ఆలోచించడానికి ఇది ఒక సాధనంగా నేను ఉపయోగిస్తాను. నేను వాటికి అనుగుణంగా జీవిస్తాను. నేను తిరిగి పని ప్రారంభించినప్పుడు నేను కోరుకునే వ్యక్తిగా నేను ఎలా పనిచేయగలను అనే విషయం తెలుసుకుంటాను. నా యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ నా 3 ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. 1. నా జీవితాన్ని మరియు పనిని నడిపించే ప్రధాన విలువలేంటి? 2. నేను ప్రస్తుతం ఎలా జీవిస్తున్నాను మరియు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను? 3. భవిష్యత్తులో నేను ఉన్నత ప్రమాణాలను ఎలా నిర్ణయించగలను? 2 నివేదికలు చాలా సమయం పట్టవు. సంవత్సరానికి కొన్ని గంటలు, కానీ అవి పునర్నిర్మాణం యొక్క కీలకమైన అంశాలు. నేను ఈ విషయం పట్ల సరైన శ్రద్ధ వహించకపోయినట్లయితే మెల్లగా దిగజారిపోవడం ప్రాప్తిస్తుంది. నేను కోరుకున్న ఐడెంటిటీని తిరిగి పొందడానికి, నేను ఏ విధంగా ఉండాలనుకునే వ్యక్తిగా మారడానికి ఈ హ్యాబిట్స్ నాకు సహాయపడతాయి. రిఫ్లెక్షన్ మరో దృక్పథాన్ని కూడా కలిగిస్తుంది. రోజువారీ హ్యాబిట్స్ శక్తివంతమైనవి. ప్రతిరోజు రోజువారీ ఎంపిక గురించి అద్దంలో మిమ్మల్ని మీరు చూడటం లాంటిది. మీరు మీ హ్యాబిట్స్ ని సమీక్షించుకోకుండా ఉంటే మీరు అద్దంలో మిమ్మల్ని చూసుకోనట్లే. మన లోపాలు మనం తెలుసుకోలేం. మీ చొక్కా మీద చిన్నపాటి మచ్చ మీ దంతాల్లా మిగిలిపోయిన ఆహారం మాదిరిగా చికాకు పుట్టిస్తాయి. నిర్దేశించిన సమయంలో మీరు చేసుకునే రిఫ్లెక్షన్ రివ్యూ మిమ్మల్ని సరైన దిశలో ఉంచుతాయి. మీరు మొత్తం పర్వత శ్రేణిని చూడాలనుకుంటున్నారు. రిఫ్లెక్షన్ మరియు రివ్యూ ప్రతి శిఖరం మరియు లోయపై మీ దృష్టిని పెడుతుంది. వాటిని సందర్శించడానికి అదే అనువైన సమయం. చివరగా, బిహేవియర్ చేంజ్ యొక్క అతి ముఖ్యమైన అంశాలు ఐడెంటిటీ. మిమ్మల్ని వెనక్కులాగే నమ్మకాలను అధిగమించటం ఎలా? హౌ టు బ్రేక్ ద బిలీఫ్స్ దట్ హోల్డ్ యూ బ్యాక్. ప్రారంభంలో మీరు కోరుకున్న ఐడెంటిటీ సాధించడానికి ఒక హ్యాబిట్ ను రిపిటేషన్ చేయడం అవసరం. మీరు ఆ కొత్త ఐడెంటిటీని చేరుకున్న తర్వాత ఎప్పుడైనా అదే నమ్మకాలు మిమ్మల్ని తదుపరి వృద్ధి స్థాయి నుండి నిరోధించగలవు. మీరు వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు మీ ఐడెంటిటీ ఒక రకమైన అహంకారం సృష్టిస్తుంది. ఇది మీ బలహీనతలను తిరస్కరించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఇది హ్యాబిట్స్ విషయంలో ఉన్న నష్టాల్లో ఒకటి. మనలో పవిత్రమైన ఆలోచన ఉంది, అంటే మరింత లోతుగా మన ఐడెంటిటీకి ముడిపడి ఉంది. అందువల్ల విమర్శలకు వ్యతిరేకంగా మరింత బలంగా సమర్థించుకుంటాం. మీరు ప్రతి రంగంలోనూ ఇలాంటివి చూస్తారు. కొత్త విధానాలతో పాఠ్యాంశాలు బోధించకుండా తమదైన పాత పద్ధతులతో పాఠాలు చెప్పే మాస్టర్లుంటారు. తనదైన మార్గంలో పనిచేసే మేనేజర్లుంటారు. కొంతమంది సర్జన్లు తమ జూనియర్ డాక్టర్లు చెప్పింది పట్టించుకోరు. అద్భుతమైన సంగీతం సృష్టించిన వాద్యకారులు ఒకచోట ఆగిపోయి ఉంటారు. ఐడెంటిటీ కోసం మనం ఎంతగా అతుక్కుపోతామో అక్కడే అభివృద్ధి ఆగిపోతుంది. మీ ఐడెంటిటీ యొక్క ఏ ఒక్క అంశాన్ని మీరు లెక్క చేయకుండా ఉండటమే దీనికి పరిష్కారం. ఇన్వెస్టర్ పాల్ గ్రాహం మాటల్లో, మీ ఐడెంటిటీని చిన్నగా ఉంచండి, ఇంకా మీరు ఒకే నమ్మకంతో ఉండండి. జీవితం మీకు సవాలు విసిరినప్పుడు మీరు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు అన్నిటినీ కావాలనుకున్నప్పుడు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు శాకాహారి అయితే ఆరోగ్య పరిస్థితిని అభివృద్ధి చేయండి.
పెరిగిన ఐడెంటిటీ మీ ఫుడ్ హ్యాబిట్స్ ను మార్చమని మిమ్మల్ని బలవంతం చేస్తుంది. మీపై మీకు ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. మీరు ఒక ఐడెంటిటీకి చాలా గట్టిగా అతుక్కున్నప్పుడు మీరు పెళుసుగా మారతారు. ఒక విషయం కోల్పోయిన తర్వాత మిమ్మల్ని మీరే కోల్పోతారు. నా టీనేజ్‌లో చాలా వరకు అథ్లెట్‌గా ఉండటమే నా ప్రధాన ఐడెంటిటీ. నా బేస్‌బాల్ కెరీర్ ముగిసిన తర్వాత నన్ను నేను తెలుసుకునేందుకు బాగా కష్టపడ్డాను. మీరు మీ జీవితాంతం ఒక విధంగా ఐడెంటిటీ తెచ్చుకుంటూ బ్రతికిన అనంతరం అకస్మాత్తుగా అది అదృశ్యమవుతుంది. ఇప్పుడు మీరెవరు? సైనిక అనుభవజ్ఞులు మరియు మాజీ పారిశ్రామికవేత్తలు ఇలాంటి భావాలను నివేదిస్తారు. మీ ఐడెంటిటీ నేను గొప్ప సైనికుణ్ణి వంటి నమ్మకంతో ఉంటే మీ సేవాకాలం ముగిసినప్పుడు ఏం జరుగుతుంది? చాలా మంది వ్యాపార యజమానులకు వారి ఐడెంటిటీ నేను సీఈఓ లేదా నేను ఫౌండర్. మీరు ప్రతి క్షణం మీ పనిలో గడిపినట్లయితే మీరు కంపెనీని అమ్మిన తర్వాత మీకెలా అనిపిస్తుంది? ఐడెంటిటీ యొక్క ఈ నష్టాలను తగ్గించడానికి మిమ్మల్ని మీరే రీడిఫైన్ చేసుకోండి. నేను అథ్లెట్ అనే ఐడెంటిటీ నుండి నేను మానసికంగా బలంగా ఉండే వ్యక్తిని, కఠినమైన మరియు శారీరక సవాళ్లను ప్రేమిస్తాను. నేను గొప్ప సైనికుణ్ణి అనే ఐడెంటిటీ నుండి నేను టీంలో క్రమశిక్షణ, నమ్మకం మరియు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని. నేను సీఈఓ అనే ఐడెంటిటీ నుండి నేను కొత్త విషయాలను సృష్టించేవాణ్ణి, నిర్మించేవాణ్ణి. సరైన ఎన్నిక చేసుకున్నప్పుడు ఐడెంటిటీ అనేది పెళుసుగా కాకుండా అనుకూలంగా మారిపోతుంది. ప్రతికూలంగా ఉన్న చోట కూడా నీరు వేగం తగ్గకుండా ప్రవహించినట్టుగా మీ ఐడెంటిటీ పరిస్థితులకు అనుకూలంగా మారిపోతూ ముందుకు పోతూ ఉంటుంది. టావో టీచింగ్ నుండి వచ్చిన కింది వాక్యాలు సరిగ్గా ఈ ఆలోచనకు సరిపోతుంది. పురుషులు మెత్తగా మరియు మృదువుగా జన్మించారు. చనిపోయిన వారు గట్టిగా మరియు కఠినంగా ఉంటారు. మొక్కలు మృదువుగా మరియు సరళంగా పుడతాయి. చనిపోయినా అవి పెళుసుగా మరియు పొడిగా ఉంటాయి. ఎవరైతే కఠినంగా సరళత్వం లేకుండా ఉంటారో వారు మరణం యొక్క శిష్యులు. ఎవరైతే మృదువుగా మరియు దిగుబడిని ఇస్తుంటారో వారు జీవితానికి శిష్యులు. కఠినంగా ఉన్నది ప్రతిదీ విచ్ఛిన్నం అవుతుంది. మృదువుగా మెత్తగా ఉన్నది కలకాలం ఉంటుంది. లావో జూ. హ్యాబిట్స్ అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం మునుపటి ఆలోచన విధానాల్లో బిగుసుకుని ఉండిపోతాం. ప్రపంచం మన చుట్టూ మారుతోంది. అంతా అశాశ్వతమైనది. జీవితం అంటే నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు క్రమానుగతంగా తనిఖీ చేయాలి. పాత హ్యాబిట్స్ మరియు నమ్మకాలు ఇప్పటికీ మీకు సేవ చేస్తున్నాయి. సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం విషం. రిఫ్లెక్షన్ మరియు రివ్యూ దానికి విరుగుడు. అధ్యాయం యొక్క సారాంశం. హ్యాబిట్స్ యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఆలోచించకుండా పనులు చేయగలం. చిన్న ఇబ్బంది ఏంటంటే చిన్న లోపాల పట్ల శ్రద్ధ చూపడం మానేస్తాం. హ్యాబిట్స్ ప్లస్ కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్షన్. రిఫ్లెక్షన్ మరియు రివ్యూ అనేది మీరు కాలక్రమేణా మీ పనితీరు గురించి తెలుసుకునే ప్రక్రియ. మనం ఒక ఐడెంటిటీతో ఒక చోట ఆగిపోతే అంతకు మించి పెరగడం కష్టమవుతుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.